హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. చాలామంది అడుగుతున్నారు, అన్న లీస్ట్లల్లో ఎట్లా తీస్తారు ఏంటి, ఆ లీస్ట్లో మరి మరి మా పేరు వస్తుందా, మరి మాకు ముందుగా ఇస్తారా, ఎవరికి ముందుగా ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రజెంట్ మనం L2 గురించి మాట్లాడుకున్నట్టయితే L2లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ లీస్ట్ అయితే చూపెడుతున్నా కదా. ఇక్కడ చూసుకోండి, అప్లికేషన్ నేము, ఫాదర్ నేమ్, అలాగే క్యాస్ట్, రూఫ్ టైపు, వాల్ టైపు, అలాగే వెనలబిలిటీ, అలాగే ప్రజెంట్ రెసిడెంట్, అలాగే రిమార్క్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే పెట్టారు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వెనలబిలిటీలో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నేను చూపెడతా క్లియర్గా మీకు. ఉపాధి కూలీ అని చెప్పి ఉంది కదా, ఇట్లా. నెక్స్ట్ కిందికి అట్లే చూద్దాం. ఇక్కడ వచ్చేసి యంగ్ విడో అని ఉంది, క్లియర్గా చూసుకోవచ్చు లిస్ట్లో. అయితే ఫస్ట్ వాళ్ళకి ఇట్లా పెడతారనమాట. అంటే లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. అంటే ఎవరైతే చూసుకోవచ్చు ఇక్కడ యంగ్ విడో ఇలాంటి వాటిలలో కొంతమందికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక క్యాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే క్యాస్ట్ అని ఏం లేదంటే అన్ని క్యాస్ట్లు కలుపుకొనే లిస్ట్ అయితే వస్తుంది. ఇట్లా రిజర్వేషన్ ప్రకారం అయితే లిస్ట్ అయితే తీయరు, మొత్తం టోటల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేస్తారు. ఇట్లా ఈ లిస్ట్ మనం చూసుకోవచ్చు క్లియర్గా. ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్లో వచ్చేసి మనకు ఉంటుంది అనమాట క్లారిటీగా. ఇట్లా చూసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా. ఇది ఇట్లా పెడతారనమాట. ఎవరికి ఇక్కడ చూసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంది కదా ఇక్కడ. ఇట్లాంటివన్నీ చూసుకొని వాళ్ళు అనేది ఇలా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఒక లిస్ట్ అయితే రెడీ చేస్తారు. ఈ లిస్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తారు. ఇంకొకటి ఇందిరమ్మ లిస్టులో చాలామందికి ఇక్కడ చూసుకున్నట్టయితే లిస్ట్ 1లో అలాగే లిస్ట్ 2లో కూడా చాలామందికి ప్రజెంట్ రెసిడెంట్ స్టేటస్ కూడా చాలామందికి ఓన్ అని పడింది, కొంతమందికి రెంట్ అని చెప్పి పడింది. చూసుకోండి ఇక్కడ క్లియర్గా. వీటిని ఏం పరిగణలోకి అయితే తీసుకోవట్లేదు, డైరెక్ట్గా వాళ్ళకున్న సమాచారం అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటి, ఎవరు పేదోళ్ళు ఎవరైనా ఇట్లా చూసుకొని అయితే ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మనకైతే ఇది ప్రజెంట్ ఇందిరమ్మ లిస్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లీస్ట్తో సంబంధం లేదండి. లిస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే కేటాయిస్తారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న లిస్టులలో ఇందులో చాలామందిలో చూసుకున్నట్టయితే ఈ ఇంతమంది లిస్ట్లో చూపెట్టుకున్నా కదా, ఇందులో దాదాపు ఒక 10 మంది నుంచి 20 మందికి మాత్రమే ఇల్లు అయితే శాంక్షన్ చేస్తారు, మిగతా వారికి సెకండ్ ఫేజ్ అని చెప్తున్నారు. ఇట్లా లిస్ట్ అనేది ఇట్లా ఉంటుంది, ఇట్లా చెప్తారనమాట. మనం గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఎట్లా పంపిణీ చేస్తారంటే ఈ రిజర్వేషన్ ప్రకారం అయితే తీయరండి. మామూలుగా ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ అంటే ఎవరైతే పేదలు ఉంటారో అంటే యంగ్ విడోస్, అలాగే చిన్నపిల్లలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళని పరిగణలోకి తీసుకొని అలాగే వీళ్ళతో పాటు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు. అది అందులో కూడా లక్కీ డ్రా అయితే తీస్తారని చెప్పేసి మనకైతే సమాచారం. ఈ వారం రోజుల్లో ఈ లక్కీ డ్రా అయితే ఉంటుందని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు. అదొకటి. ఇంకోటి ఇది లిస్ట్ 1లో అయితే చాలామందికి ఇట్లా ఓన్ హౌస్ అని చెప్పి వస్తుంది. మీరు చూసుకోండి, త్వరలోనే మీకు లిస్ట్ పూర్తి స్థాయిలో వస్తాయి కాబట్టి ఇవన్నీ పెద్ద ఏం కాదండి, పెద్ద వీటి పట్టించుకొని అవసరం లేదు. బట్ మీరు అర్హులైతే మాత్రం 100% ఇల్లు అయితే మీకు వస్తాయి అనమాట. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తుంటాను.